నార్సింగ్ గ్రీన్లాండ్స్ కాలనీ మంచిరేవుల గ్రామ పరిధిలోని ప్రహరీ గోడ గల ఒక ఓపెన్ ప్లాట్ లో ఒక వ్యక్తి హత్య జరిగింది. మృతుడి వద్ద పర్సులో ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ ఆధారంగా అతడు సయ్యద్ హిదాయత్ అలీ సన్ ఆఫ్ సయ్యద్ ఖాజా అలీ అని తెలిసింది. ఈ సంఘటన విషయంలో పీసీ జావీద్ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సాక్షులు బయానా మరియు నేర స్థలంలో లభించినటువంటి భౌతిక సాక్ష్యాల ఆధారంగా తెలిసింది. ఏమనగా నేర స్థలానికి ఇద్దరు మగవాళ్లు మరియు ఒక ఆడ మనిషి కూడా బుర్కా వేసుకుని వచ్చారని, అక్కడ కొద్దిసేపు గొడవ జరిగిన అనంతరం మహిళ మరియు ఇద్దరు వ్యక్తులు పక్కనే ఉన్నటువంటి ప్రహరీ గోడ చెట్లతో గల ప్లాట్లలోకి వెళ్లి మృతుడిని చంపేసిన తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోయారని తెలిసింది. దర్యాప్తులో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ మరియు ఎంక్వైరీలో తెలిసింది. ఏమనగా ఈ నేరానికి పాల్పడింది సయ్యద్ అమీర్ మరియు సీమా బేగంలు అని తెలిసింది. తేదీ 30/6/2024 రోజున నేరస్తులైనటువంటి సయ్యద్ అమీర్ మరియు సీమా బేగంలను షాహీన్ నగర్ లోని ఇద్దరిని అదుపులోకి తీసుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విచారించగా వారిద్దరూ నేరాన్ని ఒప్పుకున్నారు. తేదీ 29/6/2024 రోజు మధ్యాహ్నం సుమారు 12:15 టైంలో నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ మంచిరేవుల విలేజ్లో ఈ గ్రీన్లాండ్స్ వెంచర్ ఏదైతే ఉందో జీస్ విల్లాస్ ఆపోజిట్లో ఉన్నటువంటి గ్రీన్లాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్లో ఒక స్టాబింగ్ జరిగిందని చెప్పేసి మనకు 12:40 ఒక డయల్ 100 కాల్ రావడం జరిగింది. దాంట్లో మా పెట్రోలింగ్లో ఉన్న స్టాఫ్ జావేద్ అండ్ అదర్ స్టాఫ్ అక్కడికి ఇమీడియట్గా రీచ్ అయ్యి అక్కడ వివరాలు ఏం జరిగింది ఏందని తెలుసుకోగా అక్కడ ఒక పర్సన్ ఓపెన్ ప్లాట్లో తుమ్మ చెట్లు మొలిచినటువంటి ఓపెన్ ప్లాట్లో చివర్లో కత్తిపోట్లకు గురై పడి ఉన్నాడని తెలిసింది. అప్పుడు మృతుడు ఎవరని చెప్పేసి కనుక్కోవడానికి పాకెట్స్ చెక్ చేయడం జరిగింది మా వాళ్ళు. దాంట్లో ఒక పర్స్ దొరకడం, ఆ పర్సులో ఒక పాన్ కార్డు దొరకడం, ఆ పాన్ కార్డ్ పైన హిదాయత్ అలీ సన్ ఆఫ్ సయ్యద్ ఖాజా అని చెప్పేసి రావడం జరిగింది. ఇమీడియట్గా మేము అక్కడికి సీన్కు రీచ్ అవ్వడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి వెహికల్, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అక్యూజ్ల కోసము చేయడము, ఎఫ్ఐఆర్ చేసుకోవడము, అక్యూజ్ల కోసం వెతకడము, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మాకు దొరికిన టెక్నికల్ ఎవిడెన్స్ వల్ల హత్య చేసింది సయ్యద్ ఆమీర్, ఇతను ఫలక్నుమాకు చెందినటువంటి పర్సన్, అండ్ సీమా బేగం అని చెప్పేసి ఈమె ఈ గోల్కొండ చోటా బజార్లో ఉండేటువంటి ఆమె అని తెలిస్తే దాంట్లో వాళ్ళని పట్టుకోవడానికి కోసము మా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ టెక్నికల్ ఎవిడెన్స్తోన ఇద్దరిని కూడా 30 తారీఖు పొద్దున మార్నింగ్ అవర్స్లో ఇద్దరిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే ఈ ఎవరైతే సీమా బేగం ఉందో ఈ సీమా బేగము మృతుడి ఇంటి ఎదురుగా, అంటే చోటా బజార్ గోల్కొండ ఏరియాలో వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటుంది ఈమెకు ఈ సయ్యద్ ఆమీర్ అనే పర్సన్కి ఎవరైతే ఫలక్నుమాలో ఉంటాడో ఈయనకు గత 2 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ భాగంలో ఇద్దరు కూడా కలిసి ఉండడము, చేయడము, తిరగడం చేసినట్టుగా తెలిసింది. ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో దుబాయ్లో ఈయన ఇంజనీర్గా పనిచేస్తాడు. మొన్న బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్కి ఇక్కడికి గోల్కొండకు రావడం జరిగింది. ఆ తర్వాత ఈ సీమా బేగంకు ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెకు కాల్స్ చేయడము, ఆమెతో మాట్లాడడానికి ట్రై చేయడము, ఆమెతో రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ట్రై చేయడం అన్నట్టుగా తెలిసింది. ఆమెను బయటికి తీసుకెళ్ళడానికి తేదీ 29 నాడు పొద్దున 11 గంటలకి బయటికి వెళ్దాము అని చెప్పేసి చెప్పగా అదే విషయాన్ని సీమా బేగము సయ్యద్ ఆమీర్కు చెప్తే, ఆమీర్ అక్కడ నుంచి నన్ను సతాయిస్తుండు ఈయన అని చెప్తే సయ్యద్ ఆమీరు సీమా బేగం ఇద్దరు ప్లాన్ చేసుకొని అక్కడ నుంచి ఫలక్నుమా నుంచి ప్రీ ప్లాన్డ్గా కత్తి అన్నీ తీసుకొని బైక్ పైన ఇక్కడికి వచ్చిండు. ఎవరైతే సీమా బేగం గోల్కొండ ఫోర్ట్ దగ్గరకు వచ్చి నిలబడగా డిసీజ్డ్ హిదాయత్ అలీ అతని క్వాలిస్ వాహనంని తీసుకొని గోల్కొండ ఫోర్ట్ రోడ్కి వచ్చి అక్కడ నుంచి సీమా బేగం ఎక్కించుకొని ఈ మంచిరేవుల విలేజ్కి ఎక్కడైతే మనకు హత్య జరిగిందో ఆ ప్లేస్కి వచ్చి అక్కడ ఉండగా ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో నిందితుడు సయ్యద్ ఆమీర్ వీళ్ళని ఫాలో అవుతూ వాళ్ళతో పాటు వెనకాల వచ్చి వీడియోగ్రఫీ చేయడానికి ప్రయత్నించడం, తర్వాత రోడ్డు మీద ఇద్దరికి ఆమీర్కు అండ్ హిదాయత్ అలీకి గొడవ జరగడము, గొడవ తర్వాత లోపలికి మాట్లాడదామని చెప్పి ప్లాన్గా తీసుకెళ్ళడము. ఆమీర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ
మాట్లాడుతున్న సందర్భంలోనే కత్తి తీసి అతని మీద అటాక్ చేయడం జరిగింది. ఆయన పడిపోయిన తర్వాత కూడా అతన్ని కత్తితో దాడి చేసి చనిపోయే వరకు కూడా కత్తిపోట్లకు గురి చేసిండు. అది అయిన తర్వాత ఇమీడియట్గా బయటికి వచ్చి ఇద్దరు కూడా ఈ సయ్యద్ ఆమీర్ తెచ్చుకున్న బైక్ పైన పారిపోవడం జరిగింది. దీంట్లో ఇద్దరిని కూడా మేము చట్ట ప్రకారం ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి